ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. మెచ్చుకోలు ఇతరుల ఆకారాన్ని, గుణాన్ని, మంచితనాన్ని, పనిని గురించి సదభిప్రాయం వ్యక్తం చేయడమే మెచ్చుకోలు అంటే. మెచ్చుకోలు గురించి చిన్న కథ చెప్పుకుందామా పిల్లలు? హిమాలయాల్లోని మానస సరోవరంలో కొన్ని హంసలు జీవిస్తుండేవి. ఒకమారు అవన్నీ ఆకాశంలో విహరించి వెళుతూ ఉండగా ఒక హంస పొరపాటున గుంపు నుండి తప్పిపోయింది. తన పొరపాటు తెలుసుకుని అది తన జాతి పక్షులను వెతుక్కుంటూ గంగానది ఒడ్డున ఉన్న తెల్లగా కనిపించిన పక్షులను దూరం నుంచి చూసి తన జాతి వారిగా భావించి క్రిందకు దిగుతుంది. నది ఒడ్డుకు దిగగానే అక్కడున్న తెల్లని పక్షులను చూసి ఆశ్చర్యపోతుంది ఆ హంస. అవి తమ జాతి పక్షులు కావు, అయితే అవి తెల్లగా ఉన్నాయి. వాటికేసి చూసింది హంస. అక్కడ నదిలో తమ ఆహారాన్ని వేటాడి తింటున్న ఆ తెల్లని బాతులు తమ రంగులోనే ఉండి తమ కంటే పెద్దగా అందంగా ఉన్న హంసకేసి ఆశ్చర్యంగా చూడసాగాయి. తనకేసి చూస్తున్న ఆ పక్షులతో హంస అంది కదా, మీరు మాలాగా తెల్లగా ఉన్నారు, మీ జాతి పేరేంటి? మా జాతి పక్షులను హంస అంటారు. నేను మా గుంపుతో ఆకాశంలో ఎగురుతూ దారి తప్పిపోయి మిమ్మల్ని చూసి మా జాతే అనుకుని ఆకాశం నుండి క్రిందికి దిగాను అంది. హంస మాటలకు బాతుల నాయకుడైన పెద్ద బాతు, ఓహ్, హంసలంటే మీరేనా? మీ పేరు విన్నాం కానీ చూడడం ఇదే. అబ్బా, ఎంత అందంగా ఉన్నారు. మమ్మల్ని బాతులు అంటారు, మేము తెల్లగానే ఉంటాం అంది సౌమ్యంగా. బాతు మాటలకు హంస కూడా చాలా స్నేహంగా, మీరు మాత్రం తెల్లగా మల్లెపూలలా లేరు, ఎంత బాగా ఈదుతున్నారు, క్వాక్ క్వాక్ అని మీ అరుపు చాలా బాగుంది అంది మెచ్చుకోలుగా. హంస మాటలకు బాతుల రాణి, ఎంతైనా మీ అందమే అందం, మీ జాతి వాగ్దేవి అయిన పలుకుల తల్లి వాహనంట కదా, మీ నడకకు హంస నడక అని గొప్ప పేరు కదా, మిమ్ము చూడటం మా అదృష్టం, మాకెంతో సంతోషంగా ఉంది, మీ ధవళ వర్ణం అబ్బా ఎంత బాగుంది అంది. బాతుల రాణి, చూడండి, మీ అందం చూసి మా వాళ్ళంతా ఎంతో సంతోషంతో గెంతుతున్నారు. బాతుల రాణి మాటలకు హంస మృదువుగా, అందరం ఒకే రంగు పక్షులం, ఇంకా కొంగలు, తెల్ల కపోతాలు కూడా మనలాగా తెల్లగా ఉంటాయట కదా, విన్నాను. అందరం ఒకే జాతి, భగవంతుడు అందరినీ సృష్టించాడు, మనమంతా ఆయన సంతానమే, ఒకరు గొప్ప ఒకరు తక్కువ లేదు బాతు మిత్రమా అంది. మీరు మా అతిథులు, ఈరోజు మీరు మా విందు సేవించాలి అంటూ నాయకుడైన ఆ పెద్ద బాతు, పిల్లబాతులు, మన అతిథి మనలాగా పురుగులు గింజలు తినదు, కొద్ది దూరంలో నదిలో ఎగువన ఉండే తామర తూడులను కోసి తీసుకురండి అని చెప్పింది.
వెంటనే యువ బాతులన్నీ వేగంగా ప్రవాహానికి ఎదురుగా ఈదుకుంటూ వెళ్ళి కొద్దిసేపట్లోనే చాలా తామర తూడులను తమ ముక్కులతో పట్టుకొచ్చి హంస ముందుంచాయి. హంస ఎంతో ఆశ్చర్యంగా వాటిని చూసి, ఆహా, మీ స్నేహము, ప్రేమ చాలా గొప్పవి అంటూ తామర తూడుల్లోని గుజ్జు వల్చుకొని తింటుండగా పైనుండి గుంపుగా హంసలు ఎక్కడున్నావు ఎక్కడున్నావు అన్నట్లు అరుస్తూ తమ గుంపు పక్షి కోసం ఎగురుతూ ఉండడం చూసింది హంస. వాటి అరుపులు విని, అదో మా జాతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మీ ఆదరం, ప్రేమ మరువలేనివి. ఎప్పుడైనా మీరు మానస సరోవరం కేసి వస్తే మా విందు సేవించాలి. వస్తాను మిత్రులారా. ఈరోజు నాకు సుదినం. మిమ్మల్ని కలవడం, చూడటం, మీ స్నేహం నా అదృష్టం అంటూ పైకెగిరి తమ గుంపుతో కలిసింది. బాతులన్నీ రెక్కలూపుతూ వీడ్కోలు చెప్పాయి. అతిథి అభ్యాగతులను గౌరవించటం ధర్మం. అందరితో స్నేహంగా ఉండటం గొప్ప నైజం. ఎదుటివారిలోని మంచిని, సుగుణాన్ని చూసి మెచ్చుకోవడం గొప్ప గుణం. బంగారు పిల్లలు, మీరంతా కూడా ఎదుటివారిలోని మంచిని గ్రహించి స్నేహంగా ఉంటారుగా. అందము, విద్య, ధనము ఏవి స్నేహానికంటే గొప్పవి కావు. స్నేహమేరా జీవితం అనే పాట వినే ఉంటారు కదా. మీ స్నేహితులతోటి, మీ ఇరుగు పొరుగు వారితోటి, మీ తరగతిలో పిల్లలతోటి స్నేహంగా ఉంటారుగా. వారిలోని మంచిని గుర్తించి పొగుడుతారుగా. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. బాల వికాస్ మొదటి వర్గం బాలబాలికలకు ఐకమత్యాన్ని, సద్గుణాలను గురించి తెలియపరిచే ప్రయత్నంలో ఈ చిన్న కథను బాలబాలికల కోసం, చిన్నారి బాలికల కోసం సమర్పించుకోవడం జరుగుతున్నది. ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.